ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. ట్రేడింగ్ అనేది చాలా పెద్ద డేంజర్ గేమ్ అని అందరికీ తెలుసు. 90% ఆఫ్ ద ట్రేడర్స్ లాస్ అవుతున్నారు, 10% విన్ అవుతున్నారు. అది ఒకప్పటి మాట. లాస్ట్ 1 ఇయర్ నుంచి ఏమవుతుందంటే 99% లాస్ అవుతున్నారు, 1% మాత్రమే విన్ అవుతున్నారు. సో ఇది ప్రజెంట్ సిచ్యువేషన్. అండ్ సెబీ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలను ఎప్పుడు ఫ్రేమ్వర్క్ చేస్తూ రిటైల్ ఇన్వెస్టర్స్ని ఎప్పుడు కూడా అప్రమత్తం చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఆప్షన్స్ అనేది చాలా పెద్ద డేంజర్ గేమ్ అనుకుంటున్నాం. కాబట్టి ఏంటి ఆప్షన్స్ ట్రేడింగ్కి సంబంధించి మీరు ఇచ్చే రికమెండేషన్స్, మీ వ్యూస్ ఏంటి అసలు? So over trading is causing so many losses. So what I suggest is you make a strategy that I will enter a position. మూడు క్రైటీరియాలు మీరు పెట్టుకోండి. ఈ మూడు క్రైటీరియాలు మ్యాచ్ అయితేనే నేను ట్రేడ్లో ఎంటర్ అవుతాను, లేకపోతే నేను ట్రేడ్ తీసుకోను. ప్రతిరోజు ట్రేడ్ తీసుకునే అవసరం లేదు. ఎస్ రాము గారు, ట్రేడింగ్ లో ఉన్నారు. ఎస్, ఆప్షన్స్ లో ఉన్నారు. రెగ్యులర్ గా చాలా చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటారు. అంటే ఆప్షన్స్ కి సంబంధించి ప్రతి ఒక్క ఎక్స్పర్ట్ చెప్తుంటారు, అది పులి నోట్లోకి తల పెట్టడం లాంటిది. దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ గేమ్ ఆప్షన్స్. సో సెబీ కూడా ప్రతిరోజు కొత్త డెవలప్మెంట్స్ తీసుకొస్తానే ఉంది. ఇంత కఠినమైన సెగ్మెంట్ ఏదైతే ఉందో, మరి దీనికి మీరు ఎలా రికమెండ్ చేస్తారు? పులి నోట్లో తల పెట్టినట్టే ఉంటుంది. అదే సర్కస్కి వెళ్ళి చూస్తే మన వ్యూ డిఫరెంట్గా ఉంటుంది. అదే అడవిలోకి వెళ్ళి చూస్తే మన వ్యూ డిఫరెంట్గా ఉంటుంది. సో ట్రేడర్ ఎలా చూస్తున్నాడు అంటే సర్కస్లో పులిని చూసినట్టు మాత్రమే చూస్తున్నాడు. ఏం చెయ్యాలనేది ఫస్ట్ డిసైడ్ అయిన తర్వాత ట్రేడ్లోకి వెళ్ళాలి. నా పాయింట్ ఆఫ్ లో 9 to 3:30 వరకు ఇట్ ఈస్ అన్ ఎగ్జామ్ టైం. సో కంపల్సరీగా ఆ టైం ముందు ఏం చెయ్యాలి అనేది ఒక ముందు డే ప్రిపేర్ అవుతేనే ఆ ఎగ్జామ్ అటెండ్ చేయగలం. లేదు అంటే కష్టం అవుతుంది. మినిమం ఎడ్యుకేషన్ ఆఫ్ ట్రేడ్ కూడా అంతే ఇంపార్టెంట్. అది మాన్యువల్ ట్రేడ్ కానీ ఆటోమేషన్ ట్రేడ్ కానీ. సో కస్టమర్ ఫస్ట్ కంప్లీట్ ట్రేడింగ్ అవేర్నెస్, ఆప్షన్స్ ట్రేడింగ్ అవేర్నెస్ క్లియర్గా తీసుకున్న తర్వాత ఎంట్రీ అయితే ఈ ప్రాబ్లమ్స్ నుంచి సాల్వ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఎన్ని స్ట్రాటజీస్ ఉన్నా ఏది ఉన్నా ఇండివిజువల్ ఎవరైతే ఆప్షన్స్ ట్రేడ్ అటెండ్ అవుతారో వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ లెవెల్స్ని పెంచుకోవాలి. ఓకే, వాళ్ళ స్ట్రాటజీ గురించి అర్థం చేసుకోవాలి. వాళ్ళకి సంబంధించిన ఆప్షన్స్ అర్థం చేసుకోవాలి. అప్పుడు ట్రేడింగ్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది. డబ్బు సంపాదించడానికి ఇది ఒక పెద్ద మార్గంగా కూడా ఎంచుకుంటున్నారు కదా. సో ఎస్పెషల్లీ కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి అసలు? ఈ అప్ ట్రెండ్ చూసేసి మార్కెట్లో చాలా మంది ఎంటర్ అయ్యి సో మార్కెట్ బాగుంది. ఈ బాగుంది అనడానికి కూడా ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్ పెరిగాయి, స్టాక్లో రిటర్న్స్ పెరిగాయి. సో దీన్ని కంపేర్ చేసుకొని ఆప్షన్స్లో డబ్బులు వస్తాయని అనుకోకూడదు. సో ఎందుకంటే కంటిన్యూస్గా మార్కెట్ వన్ సైడ్ అప్ ట్రెండ్లో అందులో స్టాక్స్ మాత్రమే పెరిగాయి. సో అదే విధంగా ఆప్షన్స్ పెరుగుతాయని మనం అనుకోవాలి. సో వచ్చే వాళ్ళు ఖచ్చితంగా చూసుకోవాలి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్కు వాళ్ళ రిటర్న్ ఎంత అనేది ఎక్స్పెక్టేషన్ చేసుకున్న తర్వాత నీకు ఎందుకు రావాలి. ఆప్షన్ బయర్స్ హ్యావ్ అన్లిమిటెడ్ ప్రాఫిట్స్ అండ్ లిమిటెడ్ రిస్క్, అండ్ ఆప్షన్ సెల్లర్స్ హ్యావ్ లిమిటెడ్ ప్రాఫిట్స్ అండ్ అన్లిమిటెడ్ risk. So what is your suggestions for our retail traders here? Which side they should go? What is your recommendations, especially on this option selling and option buying? Sir, basically I am a born option seller. So obviously my verdict will be option selling is preferred. So before me also there were couple of persons who have given presentation. So they have answered already this question. So option buyer have definitely with 10,000, 10,000 also they can enter. But I was going through one video, some meme or some video. So what happens in option buying? They will get some fault with each trade. So one time, let's say 10,000 they are investing by seeing only 10,000 is my risk, right? And obviously max to max I can lose 10,000. So
So they can get 1,000 or 2,000 rupees, and then they will double the capital. Because with 10,000, if I am getting 1,000, then with 20,000 I'll be getting some 2,000, or my capital will be doubled, tripled. Just answer me one thing. Once means all the option buyers are dreaming like 10 rupees options is going to 200 rupees, 300 rupees. If I would have invested 1 lakh rupees, it would have become 1 crore, 2 crore. Have you ever heard anything in practical, or do you have guts to hold the position of 10,000 becoming 20,000? Can you hold that position to go till 1 lakh? Yes. So if you don't have that kind of capacity to get that reward, and if you are okay to risk your entire 10,000, that's where the risk and reward doesn't match. If you option buyers are booking profit with 1,000, 2,000, they should come out of it. But it is very difficult to come out of that kind of trade because we are risking only less capital, right? సో ఇక్కడ ఆప్షన్ బయింగ్ ఆప్షన్ సెల్లింగ్ విషయానికి వస్తే మీకున్న వ్యూస్ ఏంటి అండ్ మీరు ఎలాంటి థింగ్స్ ని షేర్ చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడున్న రిటైల్ పార్టిసిపెంట్స్ కి? సెల్లర్ లేకపోతే బయ్యర్ లేడు, బయ్యర్ లేకపోతే సెల్లర్ లేడు. సమ్ టైమ్స్ మనకి సెల్లర్స్ బాగా డబ్బులు సంపాదిస్తుంటారు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సెల్లర్స్ ఎక్కువగా డబ్బులు సంపాదిస్తుంటారు అని చెప్తుంటారు. అండ్ ఎస్, అక్కడ బయ్యర్స్ కూడా డబ్బులు సంపాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో నేను బై ప్రొఫెషన్ నేను ఒక ఆప్షన్ సెల్లర్ని. సో దట్ డజంట్ మీన్ ఐ హ్యావ్ టు రికమెండ్ ఆప్షన్ సెల్లింగ్ టు ఎవ్రీ వన్. సో బేసిక్గా బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ఆప్షన్ సెల్లింగ్ నేను అన్నీ ట్రై చేశాను. ఈక్విటీ ఆప్షన్ బయింగ్ ట్రై చేశాను, అండ్ నెక్స్ట్ నిఫ్టీలో నేను ఆప్షన్ బయింగ్ అండ్ సెల్లింగ్ ట్రై చేశాను. ఇన్ ద సేమ్ వే ఇన్ ద బ్యాంక్ నిఫ్టీ హ్యావ్ ట్రైడ్. సో బేసిక్గా మన కాలు ఏ షూలో ఫిట్ అవుతుంది, వెదర్ ఇట్ ఈస్ సైజ్ 8 ఆర్ సైజ్ 9 అది సైజ్ 10 అంతే. మన మైండ్ సెట్ అయి ఉండొచ్చు, మన బిహేవియర్ అయి ఉండొచ్చు, మనం ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతాం అయి ఉండొచ్చు, మన రిస్క్ హ్యాపిటేట్ అయి ఉండొచ్చు, మన దగ్గర ఉన్నటువంటి క్యాపిటల్ అయి ఉండొచ్చు. సో బేసిక్గా ఇవన్నీ కంక్లూజన్ తోటి మనం ఎందులో ఉండాలో డిసైడ్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏదో ఆప్షన్ బయింగ్లో విత్ ఇన్ నో మూమెంట్ మనకి డబ్బులు బాగా వస్తాయనో అందులోకి వెళ్ళిపోకూడదు. ప్రతి ఒక్క ట్రైనర్ నోట్లో ఒక కామన్ మాట ఉంది, ఏంటది? బ్యాక్ టెస్టింగ్. సో ఇఫ్ యూ హ్యావ్ ఏ పవర్ఫుల్ స్ట్రాటజీ ఫర్ ఆప్షన్ బయింగ్ and it is tested for few years and it is having really good success ratio, you can have a buying strategy, there is no problem. It is all about the system. సో బేసిక్గా ఇప్పుడున్నటువంటి సినారియోలో ఎక్కువ మంది రీటైలర్స్ ఆప్షన్ బయింగ్ జోలికే వెళ్తూ ఉంటారు. దీనికల్లా మేజర్ రీజన్ ఏంటి అని అంటే ఆశ. ఆశ అందరికీ ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చారు, ఇక్కడ మేము కూర్చున్నాము అని అంటే కూడా ఒక ఆశతోటే స్టాక్ మార్కెట్లోకి వచ్చాం. కానీ ఒక్క డిఫరెన్స్ ఏంటి అని అంటే అసలు వాళ్ళు ఏం కావాలో కూడా తెలుసుకోకుండా ఆప్షన్ బయింగ్లోకి ఎందుకు వెళ్తారని అంటే అత్యాశ వల్ల. ఆశకి అత్యాశకి మధ్యలో చాలా డిఫరెన్స్ ఉంటుంది, రైట్? ఆశ అనేది మనం ఎక్కడికి వెళ్ళాలో దారి చూపిస్తుంది, అత్యాశ అనేది మనం అక్కడికి వెళ్ళాలని తెలుస్తుంది, కానీ ఆ వెళ్ళే దారికి ఉంటుంది చూసారా, ఆ దారిని చూడకుండా కళ్ళకి గంతలు కట్టేస్తుంది. నాకు ఆ డబ్బులు కావాలి, వెంటనే కావాలి, ఇప్పుడే కావాలి అని. సో బేసిక్ ఒక్క చిన్న విషయం ఏంటి అంటే వాట్ ఎవర్ యూ టేక్, యూ మైట్ బీ ఈవెన్ ఈక్విటీ ఈజ్ ఆల్సో ట్రేడింగ్. ఆప్షన్స్లోనే ట్రేడింగ్ చేయాలనేది ఏమీ లేదు. స్వింగ్ ట్రేడింగ్లో కూడా పర్ మంత్ వీ కెన్ మేక్ నాట్ లెస్ దెన్ 5% పర్ మంత్. Annually we can make 60% easily, just like options trading. It is very easy to make. Most of the big traders do hedge their trades, but retail traders never focus on the hedging as a protection model and make loss. So what is your recommendation to the recommendations on hedging? Basically, hedging, if you are a seller, you definitely need an hedge. But if you are a buyer, then your position sizing should be your hedge. Many people do credit spreads or debit spreads, but when it comes to buying, a scalper doesn't need an hedge because he would be getting in and getting out within a fraction of, say, few seconds or few minutes. As soon as he gets his 1:1 or 1:2 risk and reward. So basically, an hedge is 100% must for an option seller if he is not defining his position sizing properly. Nowadays, people are taking hedges only for margin benefits. So according to me, you should not trade for, you should not sell an option thinking that I am getting that option to be sold at 50,000. You should keep one lot at 1 lakh. Then probably you might not need an hedge which is
adding to your losses. But saying that this is only after you have crossed 3 to 4 years of trading experience. But when you have just started, you definitely have to start an hedge, which will really save you when a black swan event happens. Not like 1,000 points away, where it is as good as no hedge. రైట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రిటైల్ ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు ఎప్పుడు కూడా హెడ్జింగ్ మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయరు. ఎక్కువగా కూడా పెద్ద పెద్ద ట్రేడర్స్ మాత్రమే హెడ్జింగ్ మీదకి వెళ్తుంటారు. కాబట్టి ఏంటంటే హెడ్జింగ్ అనే దాని మీద మీకున్న వ్యూ ఏంటి? సో ఇక్కడున్న రిటైల్ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ మీరు ఎగ్జాక్ట్గా ఎటువంటి పాయింట్ చెప్దాం అనుకుంటున్నారు? The hedging and option buying trade, the size of the capital would not be anta vallaki set avadu. Ante vallu cheyali ante they have to increase their capital, or maybe they go with the flow. Vallu em anukuntaru ante are nenu option buying chestunnanu, maybe I don't need to hedge because my loss is limited. Yes, exactly, yeah. So it is very important for you to understand two things. One is trigger orders. Like you place a particular order at one particular price, there are so many tools in the market. Like myself, I focus more on equity trading, position trading, and then I am on option buying. So when I am in option buying, I look at the market from a different point of view because I am a scalper. For me, the profit that I book in option buying is that I would say around 10-15% I am happy because I am an option scalper. So I enter the trade when I see a substantial movement. Otherwise, I am going to lose money as an option buyer, and all the option sellers are going to, make money because there is going to be no movement in the market. There is going to be no movement in the market, and you are going to lose your money, and your stop losses will hit, and so it is better to increase your. If you want to hedge, Yes. you have to increase your capital. That is the most important. Expiry day, hero or zero trades are very popular nowadays. So do you have any suggestions to trade expiry day without much capital addition? Nowadays, expiry day zero trades are like going boom. So what people are doing at the end of the day, approximately around 3 p.m., people are going for zero trades. So what exactly they are doing? So in this case scenarios, one should never try option selling, according to me. So they should always try buying, because in that buying scenario, the risk appetite which they are taking will be lesser. In this case, if someone is having 1 crore of capital, he can do option selling for the whole day. According to his risk, he can hedge the position and do. So at 3 p.m. Exactly, now he cannot just sell the option zero with the whole capital itself. So what he can do, he can take a small risk. So for me, what I personally do, if I am in the profit, then only I will take a zero trade at the end of the day with a very small portion of the profit which I will risk. But if I am in a loss, so I won't be touching any zero trade, and I won't be going for any selling as well. And even if I am going to take any zero trade, I will take it to be the option buying, that to be the very small chunk of the capital which I'll be going to do. So in that case, your capital erosion will be at a very smaller amount, in case things go wrong. But if things go right, that will be a very good trade. The risk reward in a zero trade will be good if the things go wrong, if the things go right. That's how one can prevent capital erosion in a zero trade. మార్కెట్ ఒక 100 పాయింట్స్ ఒక్కసారి స్పైక్ వెళ్ళినా, ఒక్కసారిగా ఒక 100 పాయింట్స్ కిందకు వచ్చినా కూడా మనం ఎక్కడైతే పెట్టామో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ దగ్గర మనం స్టాప్ లాస్ పెట్టినప్పుడు అది ట్రిగ్గర్ కాదు. సో అలాంటప్పుడు చాలా నష్టం అనేది చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. కాబట్టి ఎస్పెషల్లీ ఈ స్టాప్ లాస్ని ట్రిగ్గర్ అయ్యే దగ్గర మనం ఎట్లా మార్కెట్ని అబ్జర్వ్ చేయాలంటారు? అంటే అది మా దగ్గర ఎలా అంటే డైలీ యావరేజ్ 2 రేంజ్ అని చెప్పి ఒక ప్రైస్ యాక్ట్ ఉందండి. యావరేజ్ 2 రేంజ్ అది అందరికీ తెలిసే ఉంటుంది. సో లెటెస్ట్ ఒక టాటా మోటార్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మనము టాటా మోటార్స్ లెటెస్ట్ ఒక రోజుకి ఒక 20 రూపీస్ అప్ అండ్ డౌన్ తిరుగుతుంది అనుకున్నాం. యావరేజ్ 2 రేంజ్ వచ్చేసి ఒక 20 రూపీస్ అనుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే మన టైం ఫ్రేమ్ని బట్టి మనం ఆ స్టాప్ లాస్ అనేది డిఫైన్ చేసుకోవాలి. లెటెస్ట్ 20 రూపీస్ సిఏటీఆర్ ఉంది అంటే ఒక రోజుకి ఆర్ ఒక వారానికి 20 రూపాయలు ప్లస్ టు మైనస్లో ఒక క్లోజింగ్ ఇవ్వచ్చు. ఒక ప్రైస్కి ఇంకో ప్రైస్ వరకు 20 రూపీస్తో మూవ్ కావచ్చు. సో యాజ్ అ రీటైలర్ అంటే ఇంట్రాడే లాగా వెళ్తే కదా మనం ఒక 15% వరకు దీంట్లో మార్జిన్ పెట్టుకోవచ్చు. ఓకే, సో 20 రూపీస్ అంటే అరౌండ్ 3 రూపీస్ వరకు కూడా మనము ఆ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. సో ఇక్కడ జనరల్గా ఎలా చేస్తారంటే ఇప్పుడు ఎంట్రీ ఇచ్చారు, మనం 100 రూపీస్ ఎంట్రీ తీసుకున్నాము. అందరు ఇప్పుడు అశోక్ గారు చెప్పినట్టు 98 రూపీస్ దగ్గర హర్డ్ ఉంటుంది. సో విల్ కమ్ దేర్ అండ్ విల్ టేక్ ద స్టాప్ లాస్. స్టాప్ లాస్ అంటే ఏంటండి? స్టాప్ లాస్ అంటే మనం కింద లోలు అమ్ముతున్నాము. 100 రూపీస్ కొన్నాము, 98 రూపీస్కి అమ్ముతున్నాము. సో బిగ్ ప్లేయర్ కావాల్సింది ఏంటి?
చీప్లో కొనడం. సో ఈజ్ ఈటింగ్ అస్, అంటే 98 రూపీస్ తను చీప్లో కొంటున్నాడు. అగైన్ ఈజ్ ట్రావెలింగ్ టు 110. సో 98కి 110 వెళ్తున్నాడు, మనం కూడా 100కి 110 వెళ్ళాలి. కానీ మనం స్టాప్ లాస్ చేసేసుకొని తను 98లో కొని 110కి వెళ్తున్నాడు తను. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం 98 బిహేవియర్ కాకుండా ఈ 15% పెట్టుకుంటే, అంటే యావరేజ్ స్టూ రేంజ్ అనేది మీరు ఒకసారి గూగుల్ చేసుకోండి. యావరేజ్ స్టూ రేంజ్ అనేది అంటే స్టాప్ లాస్కి ఒక రకమైన బ్రహ్మాస్త్రం అని చెప్పలేను, కానీ ఒక కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్ వస్తుంది మనకి. సో 15% పెట్టుకుంటే మీరు ఆ 20 రూపీస్లో 15% 3 రూపీస్లో మీరు 98 ప్లేస్లో 97 పెట్టుకోండి. యూ విల్ బి ఆల్వేస్ ప్రొటెక్టెడ్, నాట్ ఆల్వేస్ బట్ యూ విల్ బి మోస్ట్లీ ప్రొటెక్టెడ్. ఓకే ఓకే, అదే రైట్ రైట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.